ఇక దాని తర్వాత కాకబాధ కాకే పడతాడు. ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే నేను ఎక్కడికి రావాలి? నిన్ను ఇప్పుడు మీ పార్టీ వద్దనుకున్నారు కానీ నువ్వు కావాలని చెప్పేసి గజ్వేల్ ప్రజలు ఇప్పుడు వాళ్ళు తీర్పిచ్చింది కదా. గజ్వేల్ ప్రజలైతే నిన్ను గెలిపించింది కదా. మరి నువ్వు అసెంబ్లీకైనా రావాలి కదా. గజ్వేల్ ప్రజల కోసమైనా అసెంబ్లీకి రావాలి కదా. ఇప్పుడు నేను గెలిపించినప్పుడు నువ్వు రావైతివి. ఇప్పుడు ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే నేను ఎక్కడికి రావాలి? మరి నిన్ను గెలిపించి ప్రజల మధ్యలోకి రావాలని చెప్పేసి అన్నప్పుడు నువ్వు వచ్చినవా? అప్పుడు రాలేదు, నువ్వు ఇప్పుడు రాలేదు. ఇప్పుడు మీ పార్టీ వద్దనుకున్నారు కానీ నిన్ను గెలిపించుకున్నారు. నిన్ను మాత్రం గెలిపించుకున్నారు ఎమ్మెల్యేగా గజ్వేల్ ప్రజలు. మరి దానికోసం రావాలి కదా. ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మీరు ఇవాళ ఏదో కొత్త అల్లుడు కనుక అలిగినట్టు అలుగుతూ ఉన్నాడు అన్నాడు జనాల మీద. కత్తి వాళ్ళకి ఇచ్చి నన్ను యుద్ధం చేయాలంటే నేను ఎక్కడి నుంచి చేస్తా అంటాడు. మరి కత్తి ఈయన చేతిలో పెట్టినట్టు అయితే ఇప్పటికీ ఎక్కడికక్కడ నరకవచ్చు అందరినీ. ఇప్పటికే రాష్ట్రాన్ని అగమ్య గోచరంగా తయారు చేసాడు. వాళ్ళకి ఎందుకు ఇస్తున్న కత్తి నాకు చేతిలో పెడితే అయిపోవు కదా అని చెప్పేసి అలుగుతూ ఉన్నాడు అన్నట్టు. ఉడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే నేను ఎక్కడికి రావాలి? ఉండు, అక్కడే ఉండు, ఫామ్ హౌస్లో పడుకో. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా? కేసీఆర్ అన్నా రావే రావే అని ప్రజలు ఆవేదన. ఎవరంటా ఉన్నారు? కేసీఆర్ అన్నా రావే రావే అని ఎవరంటా ఉన్నారు? ఎవరు అనట్లేదు. నువ్వు రా అని చెప్పేసి అని పిలిస్తే వచ్చేటోనివా? నువ్వు వచ్చేటోనివేనా? మొన్న ఏదో గజ్వేలు ప్రజలందరూ కూడా వాళ్ళ పోయి అక్కడ గజ్వేల్లో ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్ తాళం వేసిండు. పోయి వత్తవా రావా, నువ్వు రాకపోయినట్టు తింటే లోపటే ఉండని చెప్పేసి గజ్వేల్లో ఆ గేటుకు తాళాలు వేసి వచ్చిండు. అయినా కానీ నువ్వు బయటికి రావైతివి. కేసీఆర్ అన్న రావే రావే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మళ్ళీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు మొదలైనవి. వీటన్నిటి కూడా పాదయాత్రలు, ధర్నా ఈ అన్నిటికీ మొత్తం బీఆర్ఎస్ కారణమే. అంటే గిచ్చి గాయం పెట్టుకోవాలన్నట్టు. గిచ్చి గాయం పెట్టుకుంటే ఇది ఒక రకంగా అలజడులు సృష్టించినట్టు అయితే ఇది ఉన్నటువంటి రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి దానికి నష్టం చేకూర్చొచ్చు అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు. సో వీళ్ళ పరిపాలన ఏమన్నా చక్కదనంగా ఉందంటే అది కూడా చక్కగా లేదు. కానీ తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెసే. రాష్ట్ర సంపదపై కొన్ని గుంట నక్కలు ఉన్నాయా? రాష్ట్ర సంపద పైన కొన్ని గుంట నక్కలు కన్నేసినాయట. తోడేళ్ళక మొత్తం అంతా దోసుకుపోయాడు. మొత్తం కుటుంబం అంతా కూడా రాష్ట్రంలో జాలదన్నట్టుగా అటు దుబాయ్, మిగతా సంబంధించిన బూర్జ్ ఖలీఫాలో సైతం కూడా వీళ్ళు ఆస్తులు కొనుక్కొని కూతురో దిక్కు, అక్కడ అల్లుడో దిక్కు, వీళ్ళందరూ కూడా ఉన్నదా రాష్ట్ర సంపద మొత్తం అంతా దోచుకొని పోతుంది. ఇక్కడ ఏమున్నది? కాలి సంచి కాడ కొట్లాట, అంతకంటే మిక్కిలేమి లేదు. ఇక్కడ రాష్ట్ర సంపదపై కొన్ని గుంట నక్కలు కన్నేసినాయి. మంచి పాలన కావాలంటే మళ్ళీ చంద్రబాబు రావాలన్నట. ఇలాంటి కుట్రలను పసిగట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పేసి వ్యాఖ్య. ఇంకేం మాట్లాడినో కాక మరి చాలా రోజులు అవుతుంది. ఇంకేమి మాట్లాడినో చూద్దాం. పల్లెల నుంచి హైదరాబాద్కు బతికేందుకు వచ్చిన పేదలకు బీఆర్ఎస్ హయాంలో అండగా నిలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఇళ్లను కూలుస్తున్నదని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హైడ్రా పేరుతో ఇళ్లను కూల్చేస్తుంటే కేసీఆర్ అన్నా ఎక్కడున్నావే, రావే రావే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కానీ నన్ను ఉడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు కదా, నేను ఎక్కడికి రావాలి? కత్తి ఒకరికిచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా అవుతుంది? కేసీఆర్ అంటే ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నాడు? నాకు అధికారం వచ్చేంత వరకు మీరు అన్న అని పిలిచినా నేను రాను, తమ్ముడు అని పిలిచినా రాను, అయ్యా అని పిలిచినా నేను రాను, నా చేతిలో కత్తి ఇచ్చినప్పుడే నేను బయటకు వస్తా అని చెప్తాను అన్నట్టు ఆయన. అంటే అధికారం ఉంటే మాత్రమే మాట్లాడుతూ తప్పించి అధికారం కోల్పోతే నీకు చేత కాదన్నట్టు. మరి సపరేట్గా మరి అట్లాంటప్పుడు ఒకవేళ కనుక వచ్చేటువంటి ఇంకో 3-3.5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి ఒకవేళ ప్రజలు కనుక తీసుకొచ్చినప్పుడే అప్పుడు మాత్రం రా. నువ్వు ఒక్కరివి కాదు, మీ కొడుకు, మీ అల్లుడు, మీ అందరు కూడా ఉన్నారు కదా మీ పార్టీకి సంబంధించి, వీళ్ళందరూ మూకుమ్మడిగా మొత్తం రాజీనామా చేయాలి. అంటే అధికారంలో ఇంత అదెందుకు, ఈర్ష్య ఎందుకు? ఉన్నప్పుడు గెలుపోవటములు సహజం. ఇది రాజకీయాలలో ఏ ఆటలోనైనా సహజమే. అట్లాంటప్పుడు ఓటమిని జీర్ణించుకోలేనటువంటి ఆ స్థితిలో కేసీఆర్ ఉన్నాడు. నన్ను ఒడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు కదా, నేను ఎక్కడికి రావాలి? కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకటి చేయమంటే ఎట్లయితుంది? కేసీఆర్ పాలనలో 10 ఏళ్ళు ప్రశాంతంగా బతికామని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు మొదలయ్యాయి. మన రాష్ట్రంలో ఎప్పుడు ఇదే లొల్లా? ప్రశాంతంగా బతుకొద్దా? ప్రజలు ఇప్పటికైనా తెలివిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాదయాత్రలు కాదు, మనసు పెట్టి యాత్రలు చేయాలి, బుర్రలో ఆలోచనలు చేయాలి. పాదయాత్రలు కాదు, మనసు పెట్టి యాత్రలు చేయాలి, బుర్రలో. నీ కొడుకే అన్నాడు కదా, నిన్న మొన్న అన్నాడు కదా, నేను పాదయాత్ర చేస్తా అని చెప్పి. మీ కొడుకు ఫస్ట్ ఒకసారి చెప్పు, కేటీ రామారావుకు ఒకసారి చెప్పు, బుర్ర పెట్టి ఆలోచించు, పాదయాత్రలు కాదు చేసేది అని చెప్పి. బుర్రతో ఆలోచన చేయాలి. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను
పాడు చేసుకునే ఆలోచనలు కాకుండా మన భవిష్యత్ తరాలను మరింత బాగు చేసుకునే దిశగా ఆలోచించాలని పేర్కొన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో 200 మంది బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు రామగుండం నుంచి ఎర్రవల్లి దాకా 180 కిలోమీటర్ల మేర వారం రోజుల పాటు చేసిన పాదయాత్ర శనివారం ముగిసింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నిర్వహించిన పాదయాత్ర ముగింపు సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో గోదావరి, కాళేశ్వరం ప్రాజెక్టులు జలాలతో అలుగులు పోశాయి. కానీ నేడు కాంగ్రెస్ వచ్చిన కరువుతో చెరువులు, కుంటలు అడగంటి ఎడారిగా మారాయని అన్నారు. నిరుడు ఇదే రోజు నిండుకుండల్లా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులు ఇప్పుడు ఎందుకు ఎండిపోయాయో ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్రానికి ప్రధాన శత్రువు కాంగ్రెసే. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఎన్నో మోసాలు చేసింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ నేతలు రాష్ట్రానికి ద్రోహం చేస్తూనే ఉన్నారు. కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం, ఎంతో జాగ్రత్తగా నిలబెట్టుకున్నాం. ప్రజలు ఏమనుకున్నారో ఏమో కానీ కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. అది వాళ్ళ ఇష్టం. దాని ఫలితాన్ని లోకం చూస్తున్నదని అన్నారు. నీళ్లు, కరెంటు ఎటుపోయినాయి. వ్యవసాయానికి నాణ్యమైన ఫ్రీ కరెంట్, పంట పెట్టుబడి సాయం, సాగునీరు, గిట్టుబాటు ధర వంటి వాటిని బీఆర్ఎస్ హయాంలో ప్రాధాన్యంగా తీసుకొని అమలు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే 10 ఏళ్ల పాటు రైతులు ఎలాంటి బాధలు లేకుండా బతికారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం వాటిని అందించడం కోసం ఖర్చుకు వెనుకాడుతున్నదని మండిపడ్డారు. ఈ పరిస్థితులను తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలన్నారు. మనం ఇచ్చిన కరెంటు ఎటుపోయింది? మనం ఇచ్చిన మిషన్ భగీరథ తాగునీరు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎండాకాలంలోనూ మత్తడి దూకిన చెరువులు ఇప్పుడు ఎందుకు ఎండిపోతున్నాయి? ఇన్నాళ్ళు లేని నీటి కోసం ఇప్పుడు ఎందుకు వచ్చింది? తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలన్న ప్రాధాన్యాన్ని రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పుడు రాష్ట్రానికి సాగునీటి సమస్య వచ్చింది. పాలకులు మొదటి నుంచి నీటి సమస్యను ఆర్థిక సమస్యగానే చూశారు. గల్ఫ్ లాంటి ఎడారి దేశాల్లో నీళ్లుండవు. అక్కడి ప్రభుత్వాలు సముద్ర జలాల నుంచి ఉప్పును వేరు చేసి నీటిని శుద్ధి చేసి మంచినీరుగా మార్చి వాడుకుంటారు. మద్రాసులో కూడా నీటి కొరతను అధిగమించేందుకు అటువంటి కార్యాచరణను చేపట్టారు. భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల శ్రేయస్సును పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు పనిచేయాలి. అంతే తప్ప వాటిని ఖర్చుకు లింకుకు పెట్టడం తప్పు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు. ఇక తెలంగాణను ఆగం చేసేందుకు కుట్ర, తెలంగాణ సంపద మీద చాలామంది గుంట నక్కల్లాగా కన్నేసి ఉంచారని కేసీఆర్ అన్నారు. ఇప్పుడున్న పాలకులు మంచిగా పాలించడం లేదంటున్నారు. మంచిగా పాలించమంటే మళ్ళీ చంద్రబాబు రావాలంటున్నారు. రాష్ట్రంలో వచ్చేసారి ఎన్డీఏ కూటమి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నాయి. తెలంగాణను ఆగం చేసేందుకు కొందరు రెడీగా ఉన్నారు. వాళ్ళ విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణను ఆగం చేసే కుట్రలను పసిగట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మీరు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఏది యుద్ధాలు చేయాలి, ధర్నాలు చేయాలి, రస్తా రోకోలు చేయాలి, ప్రాణాలు పోగొట్టుకోవాలని పిలుపునివ్వడంలో కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ ఆ విధంగానే ఉంటుంది. కానీ వీళ్ళు ముంగడికి రారు, వెనకెనుకుంటారు అన్నట్టు. వెనకెనుకుండి ఇట్లా తోస్తాంటారు. వెనక నుంచి ఇట్లా తోసి ముంగడికి నెడతారు. చచ్చిన తర్వాత ఆ శవాల మీద పేలాలు ఏరుకొని దాని మీద రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఇది కేసీఆర్ కానీ కల్వకుంట్ల కుటుంబానికి ఇది నెయ్యితో కాదు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇక దీంట్లో వాళ్ళకు ఎవరు సాటి రారన్నట్టు. సో మరొకసారి సెంటిమెంట్ని రగిల్చేటువంటి ప్రయత్నం మళ్ళీ చంద్రబాబుని ఈ సంబంధించినటువంటి వ్యవహారాల్లోకి తీసుకురావడంలో పెద్ద కుట్ర ఉన్నది దీంట్లో కేసీఆర్. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి ఏదైతే సెంటిమెంట్కు సంబంధించినటువంటి రాజకీయాలు వాడుకోవడంలో కేసీఆర్ ఏ విధమైనటువంటి చాణక్యుడో మన అందరికీ తెలుసు. దాన్ని మరొకసారి నిరూపితం చేసేలాగా ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలతో పాటు చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. గతంలో మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడైపోయినాయి, కరెంట్ ఎక్కడైపోయింది, అలుగులు పోసినాయి, మత్తళ్ళు పోసినాయి, ఇప్పుడు ఎందుకు పోతలేవు, నీళ్ళ సమస్య ఎందుకు వచ్చిందని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక పాదయాత్రలు ఇవన్నీ కూడా ఉట్టియే ఈ బుర్రతో ఆలోచించి చేయాలి, తెలివిగా ఆలోచించాలి, మనసు పెట్టి యాత్రలు చేయాలని చెప్పేసి ఆయన నిన్న చాలా రోజుల తర్వాత అంటే కొంత ఒక పేపర్ స్టేట్మెంట్ కోసం ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న సుమారుగా 200 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కోరుకంటి చందర్ మాజీ ఎమ్మెల్యే ఆయనే రామగుండం ఆయన నేతృత్వంలో వాళ్ళందరూ కూడా అక్కడికి పోయి కలిస్తే ఈ సంబంధించిన మాటలు అన్నారట. అంటే కత్తి మా చేతికిస్తే మంచుకుండు, నాకు యుద్ధం చేసేందుకు మా ఇచ్చిన మంచుకుండు కదా, ఓ మొండి కత్తో లేకపోతే మొండి కొడవలు ఇట్లా ఇచ్చినట్టయితే యుద్ధం చేసుకోవచ్చు. యుద్ధం ఎప్పుడు చేయలేదు కేసీఆర్, ఎప్పుడు కూడా యుద్ధం చేయలేదు. యుద్ధం చేసినట్టు యాక్ట్ చేసింది అంతే. వీరుని లెక్క వెనకబెట్టి ఏంటంటే వేరే వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధ వీరుడుగా నేనే చెప్పుకునేటువంటి ప్రయత్నం ఆయన చేసింది తప్పించి ఈ యుద్ధం కేసీఆర్ యొక్క యుద్ధంతో తెలంగాణ రాష్ట్రం రాలేదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బాగుపడలేదు. ఇలా చాలామంది అమరుల యొక్క త్యాగాల ఫలితాలు ఉన్నాయి. చాలామంది ఉద్యమకారుల యొక్క వాళ్ళ జీవితాలు కూడా ఆగమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కానీ ఈరోజు తెలంగాణ బాపు జాతిపితగా ఈయనను అభివర్ణించాలి, ఈయనను కీర్తించాలని చెప్పేసి ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇది ఎంత అన్యాయం చూడండి. సో అందుకే నాకు కత్తిచ్చేంత వరకు నేను రాను, నన్ను ఒడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిండు అని అలిగిపోతా ఉన్నాడు అన్నట్టు.